ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ పీసీఓడి అనేది ప్యూబర్టీ తర్వాతే వస్తుందా ముందు కూడా వస్తుందా? డెఫినెట్లీ ప్యూబర్టీ తర్వాతనే. ఇట్ ఈస్ ప్యూబర్టీ తర్వాతనే. ఒకసారి రజస్వల్ అయిన తర్వాత కొంతమందిలో కొన్ని ప్రీ కండిషన్స్ ముందు నుంచి ఉంటాయి కాబట్టి అయిన వెంటనే వచ్చేసేయచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒబేసిటీ, చిన్నప్పటి నుంచి బొద్దుగా ఉండొచ్చు. ఓకే, సెడెంటరీ లైఫ్ స్టైల్ చిన్నప్పటి నుంచి చాలా అండ్ వైటమిన్ మినరల్ డెఫిషియన్సీస్, ఇంబ్యాలెన్సెస్ ఉండొచ్చు. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు కండిషన్ ఏదైతే పీసీఓడికి వెళ్ళాలో అది ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్స్ ఉంటుందన్నమాట. అందుకని మెచ్యూర్ అయిన ఒక 2-3. ఇంకోటి స్వప్న, వెరీ ఎర్లీ మెచ్యూరేషన్ అంటే 9 ఏళ్లకి 11 ఏళ్లకి, మొన్న 6 ఏళ్ల పిల్లది విన్నాం. 6, 7, 8 ఈ వయసులో రజస్వల్ అయిన పిల్లలకి కూడా పీసీఓడికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. తల్లిదండ్రుల పరంగా చూస్తే ఫ్యామిలీలో పీసీఓడి ఉంటే ఆడపిల్లలకి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. రెండోది అండ్ ఇంకొక కండిషన్, బర్త్ వెయిట్ ఆఫ్ ద బేబీ. ఆడపిల్లలు బర్త్ వెయిట్, ఆ బర్త్ వెయిట్ బర్త్ టైంలో తల్లి వెయిట్. ఓహో, సో అక్కడి నుంచే పునాదులు అక్కడి పడిపోతాయి. నుంచి పునాదులు పడతాయి. మదర్ ఈస్ టూ హెవీ. మదర్కి హార్మోనల్ డిస్టర్బెన్సెస్ మూలాన చాలా వెయిట్ వచ్చేసింది అండ్ బేబీ కూడా హెవీగా పుట్టింది. ఈ కాంబినేషన్లో పీసీఓడి ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. సో హెవీ అంటే ఇక్కడ ఎన్ని కిలోలు ఎక్కువగా పుడితే మీరు 3.5 kgs దాటితే హెవీ బేబీ అంటాం మనం. హెవీ బేబీ అంటాం. అండ్ మదర్ కూడా 85 to 100 kgs ఉంటే హెవీ మదర్. అంటే ముద్దుగా మురిపెంగా చెప్పుకుంటాం యాక్చువల్లీ ఆ టైంలో బిడ్డ ఇంత ఇంత పెద్ద బిడ్డ పుట్టిందని. పండంటి బిడ్డ పుట్టారు వాళ్ళు. పండంటి బిడ్డకి తప్పులేదు, తల్లి పల్చగా ఉండాలి. బిడ్డ పండంటి బిడ్డ పుట్టినా ప్రాబ్లం లేదు. ఒకవేళ తల్లి బొద్దుగా ఉంటే చాలాసార్లు బిడ్డలు చాలా అండర్ వెయిట్ పుడతారు. పక్కగా 2.5, 2.2, 2.4 kgs పుడతారు. ఆ రెండు సందర్భాల్లో కూడా మనకి పీసీఓడి ఛాన్సెస్ తక్కువే. కానీ మదర్ చాలా హెవీ, బేబీ కూడా చాలా హెవీ. ఇది వన్ కండిషన్ ఫర్ ఇట్స్ రెడ్ ఫ్లాగ్ ఉండొచ్చు అని ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత పిల్లలు బాగా స్వీట్లు తినేవాళ్ళు, అంటే రీజన్స్ మనం చూసుకుంటే టెక్నికల్ రీజన్స్ పెడితే, డయటరీ పరమైన రీజన్స్ తీసుకుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈస్ కన్సిడర్డ్ టు బి ఏ ప్రైమ్ రీజన్ బిహైండ్ పీసీఓడి. సో ఇన్సులిన్ అనేది చాలా ఎలా అయిపోతుందంటే ఇట్ ఈస్ డిటర్మైనింగ్ మోస్ట్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ డిసీజెస్. మన ఆయుష్ ఎంత, అలాగే మనం ఎలాంటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ బ్రతుకుతాం అంతా ఇన్సులిన్. సో ఇప్పుడు ఏంటంటే ఇన్సులిన్ తక్కువైపోయినా భయంకరమైన ప్రమాదం, ఎక్కువైపోతే ఇంకా భయంకరమైన ప్రమాదం. తక్కువైంది అనుకోండి ఓన్లీ టైప్ 1 డయాబెటీస్ వస్తుంది, బట్ ఎక్కువైపోతే మాత్రం దాదాపు 80 రకాల జబ్బులు మన చుట్టూ వేసి ఉంటాయి అన్నది ఇట్స్ ఇంపార్టెంట్. చిన్నపిల్లల్లో కూడా చూస్తున్నాం. చిన్నపిల్లల్లో కూడా కనీసము ఇవి మనకు కనిపించినప్పుడు విపరీతమైన ఒళ్ళు ఉంది, ఇన్సులిన్ చెక్ చేసుకోవాలి. మిడ్ పార్ట్ మాత్రమే, పొట్ట బాగా ముందుకు వస్తోంది, షేప్లెస్గా ఇలాగా ఉన్నారు, ఇన్సులిన్ చెక్ చేసుకోవాలి. నిద్ర రావడం లేదు, ఇన్సులిన్ చెక్ చేసుకోవాలి. జుట్టు ఊడిపోతోంది మొత్తంగా, ఇన్సులిన్ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నాక మ్యామ్ ఏం చేస్తాం ఒకవేళ ఎక్కువ ఉంది, బార్డర్ లైన్లో ఉంది? బార్డర్ లైన్ కాదు, ఎక్కువ ఉంటేనే ఇవన్నీ ఉంటాయి. వెన్ వీ నో దట్ దేర్ ఈజ్ ఇన్సులిన్, హై ఇన్సులిన్ ఉన్నప్పుడు దేర్ ఈజ్ వన్ పారామీటర్, హోమా ఐఆర్ అంటాం, అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ కనుక ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉన్నప్పుడు డెఫినెట్గా వీ హ్యావ్ టు టేక్ మెజర్స్ టు రెడ్యూస్ ద ఇన్సులిన్ లెవెల్. లేని పక్షంలో ప్యూబర్టీ ఏజ్లో ఇట్ విల్ కాజ్ సివియర్ డ్యామేజ్ టు ద ఎండోక్రైన్ సిస్టమ్ అన్నమాట. ఇక్కడ ఎల్హెచ్ అండ్ ఎఫ్ఎస్హెచ్ అంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, ఈ రెండు హార్మోన్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అలాగే ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్, ఇవి రెండు కూడా చాలా ప్రధానమైన పాత్ర వహిస్తాయి. ఒక ఫాలికల్ ఎగ్ కింద కన్వర్ట్ అవ్వడానికి దాదాపుగా 13 రోజులు పడుతుంది. ఇక్కడ ఈస్ట్రోజన్ చాలా ప్రధానమైన పాత్ర వహిస్తుంది. కాబట్టి ఆ సమయంలో ఈస్ట్రోజన్ లెవెల్స్ బాగా హై ఉండాలి. అప్పుడే ఫాలికల్ ప్రధానంగా మంచిగా ఎగ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ ఎగ్ మెచ్యూర్ అయ్యి రిలీజ్ అవ్వడానికి ప్రొజెస్ట్రాన్ చాలా ఇంపార్టెంట్. సో ఈస్ట్రోజన్ లెవెల్స్ బాగా తగ్గాలి, ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ బాగా రేజ్ అవ్వాలి. అప్పుడు ఎగ్ పూర్తిగా మెచ్యూర్ అయ్యి 27వ రోజున రిలీజ్ అయిపోతుంది. కానీ విపరీతమైన కార్బోహైడ్రేట్స్ తినే పిల్లలు, ఎక్కువగా జంక్ ఫుడ్ తినే పిల్లలు, మైదా ఎక్కువగా తినేటటువంటి పిల్లలు, స్వీట్లు ఎక్కువగా తినేసేవాళ్ళు, రిఫైన్డ్ ఆయిల్తో వంటకం చేసుకునేవాళ్ళు, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండేవాళ్ళు, పీచు పదార్థం ఏమాత్రము తినని వాళ్ళు, వీళ్ళందరికీ ఏమవుతుందంటే ఈ ఫస్ట్ స్టేజ్ ఏదైతే ఉంటుందో ఫాలికల్ టు ఎగ్, ఇది చక్కగా అయిపోతుంది.
ఆ తర్వాత వెన్ ఇట్ కమ్స్ టు ఎగ్ టు మెచ్యురేషన్ అండ్ రిలీజ్ ఏదైతే ప్రొజెస్ట్రాన్ మనకు కావాలో అక్కడ డెఫిషియన్సీ వచ్చేస్తుంది. ఎందుకు? స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, ఇలాంటి వాళ్ళకి ఇరిటబుల్ మూడ్ ఉంటుంది కాబట్టి, మూడ్ స్వింగ్స్ ఉంటాయి కాబట్టి, ఇన్సులిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏమవుతుంది? స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి, కార్టిసాల్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. కార్టిసాల్ ప్రొడ్యూస్ అవ్వడానికి రా మెటీరియల్ ఏంటి? ప్రొజెస్ట్రాన్. ఏ ప్రొజెస్ట్రాన్ అయితే గుడ్డుని పూర్తిగా మెచ్యూర్ చేసి రిలీజ్ చేయాలో అది కార్టిసాల్ ప్రొడక్షన్లో వాడేసుకుంది. సో దెర్ ఈస్ సివియర్ ప్రొజెస్ట్రాన్ డెఫిషియన్సీ. ఏమవుతుంది? ఫాలికల్ గుడ్డు కింద మారింది, గుడ్డు మాత్రం మెచ్యూర్ కావట్లేదు, రిలీజ్ అవ్వట్లేదు. ఏమవుతుంది? గుడ్డుకి ఓవరీలో ఇరుక్కుపోయి అక్కడే ఉంటుంది. అది పీసీఓడిగా మారుతుంది. అది ఎప్పుడైతే మనము ఒక అల్ట్రాసౌండ్ ఇమేజ్ చూస్తామో ఒక చిన్న బుడగలాగా కనిపిస్తుంది, ఒక సిస్ట్ లాగా, ఒక కురుపులాగా కనిపిస్తుంది. అలాంటివి ఎన్నో గుడ్లు అందులో ఇరుక్కుపోయినప్పుడు పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్.